ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారం 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతపః న యోచ్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఈ విధంగా అంటున్నాడు. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చెయ్యను అని పలికి మౌనము వహించాడు. అంటే అర్జునుడు యుద్ధమును మానుకొని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టబోతుండెనని ఎరిగి ధృతరాష్ట్రుడు ఎంతగానో సంతోషించి ఉండవచ్చును. కానీ అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరించుటకు సమర్థుడని తెలిపి సంజయుడు అతడిని తిరిగి నిరాశపరిచెను. బంధుప్రీతి చేత అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకముకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యునిగా శరణు వేడెను. అతడు కుటుంబ బంధముల చేత ఏర్పడిన శోకము నుండి వెంటనే విడివడి కృష్ణ చైతన్యపు పరిపూర్ణ జ్ఞానముతో జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించెను. శ్రీకృష్ణుని నుండి అర్జునుడు జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధములో పోరాడబోతుండుట చేత ధృతరాష్ట్రుని సంతోషం నిరాశగా మారవచ్చు. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుతో ఈ విధంగా అంటున్నాడు. ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ సంభాషణ జరుగుతున్నది. మిత్రులుగా వారిరువురు సమాన స్థితిలో ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యను. మిత్రుడు శిష్యునిగా మారదలుచుట చేత శ్రీకృష్ణుడు నవ్వుతుండెను. అతడు సర్వేశ్వరునిగా ఎల్లప్పుడూ తన అత్యున్నత స్థితిలోనే నిలిచి ఉండును. ఏమైనను తన భక్తుడు వాంఛించున్నట్లుగా మిత్రునిగా, పుత్రునిగా, ప్రియునిగా వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించగానే భగవానుడు ఆ స్థానమును గ్రహించి శిష్యునితో అవసరమైన గంభీర సంభాషణను చేశాడు. అందరికీ శ్రేయస్సు చేకూరునట్లుగా ఆ గురు శిష్యుల సంభాషణ ఇరు సేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు కనిపిస్తుంది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని, సంఘమునకు గాని, జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకై ఉద్దేశించబడినవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులు. భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదంచ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు. పాండిత్యముతో కూడిన పలుకులను పలుకుచూనే నీవు శోకింపదగదని విషయమును గూర్చి శోకించుచుంటివి. పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని శోకించరు. భగవానుడు వెంటనే గురుస్థానమును గ్రహించి శిష్యుడిని పరోక్షముగా మూర్ఖుడని పిలుస్తూ గట్టిగా మందలించెను. నీవు పండితునికి వలె భాషిస్తుంటివి. నిజమైన పండితుడు అనగా దేహము మరియు ఆత్మను ఎరిగినవాడు. దేహపు ఏ స్థితిని గూర్చి శోకింపడని నీవు ఎరగవు అని భగవానుడు పలికాడు. ఆ తర్వాత అధ్యాయములలో వివరించబడినట్లుగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక పదార్థము ఈ రెండింటినీ నియంత్రించు వానిని గురించి ఎరుగుటయే జ్ఞానం. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక స్థితుల కంటేను మత ధర్మములకే అధిక ప్రాధాన్యత మీయవలనని వాదించను. కానీ భౌతిక పదార్థము, ఆత్మ
భగవంతుని గురించిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటేను ప్రధానమని అతడు ఎరగలేకుండెను. అట్టి జ్ఞానము లోపించట చేత అతడు తనను తాను గొప్ప పండితునిగా ప్రదర్శించుకొనుచు భాషించి ఉండకూడదు. నిజమునకు అతడు గొప్ప పండితుడు కాకపోవుట చేతనే విచారించదగని విషయమును గురించి విచారిస్తున్నాను. దేహము ఒకరోజు పుట్టును, అది నేడో రేపో నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మకు వలె ముఖ్యము కాదు. దీనిని ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వ్యక్తికి భౌతిక దేహస్థితి ఎలా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణం కాలేదు. నా త్వేవాహం జాతు నాశం నా త్వం నేమే జనాధిపాః నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనమెవ్వరము ఉండకపోము. వేదములలోని కఠోపనిషత్తులోను శ్వేతాశ్వతరోపనిషత్తులోను అసంఖ్యాక జీవులకు వారి వ్యక్తిగత కర్మలు కర్మ ఫలితముల వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషిస్తుండనని చెప్పబడెను. అట్టి దేవాది దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో తన స్వరూపాంశతో నిలుచుచుండెను. బాహ్యాంతరాలలో భగవానుని దర్శింపగలిగే సాధు పురుషులు మాత్రమే పరిపూర్ణము మరియు శాశ్వత శాంతిని వాస్తవముగా పొందగలుగుదురు. నిత్యో నిత్యానాం చేతనచేతనానాం ఏకో బాహూనాం యో విదాదాతి కామాన్ తమాత్మాస్తం ఏను పశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నీతరేషాం. కఠోపనిషత్తు 2:2-13. అర్జునునికి తెలపబడిన ఈ వైదిక సత్యము నిజమునకు జ్ఞానహీనులైనను తమను గొప్ప పండితులుగా ప్రదర్శించుకొని వారందరి కొరకై చెప్పబడింది. స్వయంగా తాను అర్జునుడు యుద్ధరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులు, జీవులని మరియు బద్ధావస్థలోను ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడనని భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తుండెను. దేవాది దేవుడే పరమపురుషుడు. అతని నిత్య సహచురుడైన అర్జునుడు మరియు అక్కడకు సమకూడిన రాజులందరూ శాశ్వత వ్యక్తిగత ఆత్మలు. గతములోను వారు వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు, ఇక ముందు కూడా నిత్య వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము గతములోను కలదు, భవిష్యత్తులోను ఎట్టి అవరోధం లేకుండా నిరంతరముగా కొనసాగు. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షానంతరము అనగా జీవాత్మ మాయాఛాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుటలేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలం బద్ధ స్థితిలో మాత్రమే నిలిచి ఉండునని సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడుటలేదు. ఉపనిషత్తులలో నిర్ధారించబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వములు కూడా భవిష్యత్తులోనూ శాశ్వతంగా కొనసాగునని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా తెలుపుతున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము మిక్కిలి ప్రామాణికము. వ్యక్తిత్వం అనేది వాస్తవము కాకపోయినచో శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనను అని చెబుతూ దీనిని నొక్కి వ్యాఖ్యానించేవాడు కాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించవచ్చు. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమైనదని ఆ వాదమును అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వంలోని భేదమును ఎట్లు గుర్తించగలము? శ్రీకృష్ణుడు తాను గతములోను ఉంటినని మరియు భవిష్యత్తులోనూ ఉందునని స్పష్టంగా నిర్ధారించెను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిర్ధారించి చూపెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉండునని ప్రకటించబడెను.
ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును అంతటా నిరూపించి చూపుతుండెను. ఒకవేళ అతడిని సాధారణ బద్ధజీవునిగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణిక ధర్మశాస్త్రముగా విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడి ఉండెడి సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనలనెన్నడూనూ బోధించలేడు. భగవద్గీత అటువంటి సాహిత్యములన్నింటికీ అతీతమైన శాస్త్రం. ఏ లౌకిక గ్రంథము భగవద్గీతకు సాటిరాదు. కానీ ఎవరైనను శ్రీకృష్ణ భగవానుని సామాన్య వ్యక్తిగా భావించగానే గీత తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకములో పేర్కొనబడిన బాహుత్వము అనేది వ్యవహారికమని, అది దేహముకే వర్తించునని మాయావాదులు వాదించుదురు. కానీ గడచిన శ్లోకములో అట్టి దేహాత్మ బుద్ధి ఇదివరకే ఖండించబడెను. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిమ్మట దేహమును గూర్చిన వ్యవహారిక భావననే తిరిగి శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదిస్తుండెను అనగా, ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని చెప్పబడింది. దీనిని రామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించారు. కనుక భగవద్ భక్తులకే ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగాహన కాబడునని అనేక చోట్ల భగవద్గీతలో స్పష్టంగా పేర్కొనబడింది. శ్రీకృష్ణుని దేవాది దేవత్వం పట్ల ఈర్ష్యా ద్వేషములను కలిగి ఉండు వారికి ఈ గ్రంథరాజము ఎన్నటికీ అవగాహన కాదు. భక్తులు కానివారు గీతా బోధనలను అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించుట అనేది తేనెటీగ రుచి కొరకై తేనె సీసాను బయట నుండి నాకిన చందముగా ఉండును. సీసా మూతను తెరవకుండా ఎవరు తేనె రుచిని చూడలేరు. అట్లే గీతలోని 4వ అధ్యాయంలో తెలపబడినట్లు కేవలం శ్రీకృష్ణుని భక్తులే భగవద్గీత మహిమను చక్కగా అవగాహన చేసుకోగలరు. ఇతరులెవరును దానిని ఆస్వాదించలేరు. భగవానుని ఉనికిని సందేహించు ఈర్ష్యాలురైన వ్యక్తులు కూడా గీతను స్పృశించలేరు. కనుకనే గీత యొక్క మాయావాద వివరణ సంపూర్ణ సత్యముకు తప్పుడు వ్యాఖ్యానమే అగును. శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద భాష్యమును చదవరాదని, అట్టి మాయావాది తత్వమును అంగీకరించువాడు నిజమైన గీతారహస్యమును అవగాహన చేసుకుని శక్తినంతటినీ కోల్పోవునని హెచ్చరించిరి. వ్యక్తిత్వం అనేది అశాశ్వతమైన భౌతిక జగత్తుకు సంబంధించినదైనచో భగవంతునకు గీతను బోధించనవసరమే లేదు. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వము నిత్య సత్యము. పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత కూడా సమర్థించబడినది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్దరస్తత్ర నమ్ముహ్యతి. దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యం నుండి యవ్వనముకు, యవ్వనము నుండి వృద్ధాప్యమునకు మార్పు చెందినట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడును మోహము చెందడు. ప్రతి ఒక్క జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగా, ఒకప్పుడు యువకునిగా, మరొకప్పుడు వృద్ధునిగా కనబడుతూ ప్రతి క్షణము తన దేహమును మార్చుతుండును. కానీ అదే ఆత్మ కొనసాగుతూ ఎట్టి మార్పు లేకుండా ఉండును. ఈ వ్యక్తిగత జీవాత్మ చివరికి మరణ సమయంలో దేహమును విడిచి మరొక దేహములోకి పరిణామము చెందును. తర్వాతి జన్మలో భౌతికము లేదా ఆధ్యాత్మికము లేక మరొక దేహమును పొందుట నిశ్చయమగుట చేత తానెవరి కొరకు చింతిస్తున్నాడో అట్టి భీష్మ ద్రోణుల మరణ విషయంలో అర్జునుడు శోకించనవసరం లేదు. అంతేకాకుండా వారు తమ జీర్ణ దేహాలను విడిచి నూతన దేహములను పొంది తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు సంతోషించవలను. జీవితంలో మానవుని కర్మను అనుసరించి వివిధ రకముల సుఖ దుఃఖముల కొరకై అట్టి దేహ మార్పులు ఏర్పడుతుండెను. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్మకుల చేత తర్వాతి జన్మలో వారు తప్పక ఆధ్యాత్మిక దేహములనే పొందగలరు, లేక కనీసం భౌతిక జీవిత ఉన్నత సుఖముల కొరకై
స్వర్గలోక వాసుల దేహములనైనను పొందగలరు. కనుక రెండింటిలో ఏది జరిగినను చింతించుటకు కారణమేమీ ఉండదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదములు.